ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఇక దీనిపై మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్దాలని అన్నారు. జగన్ను విమర్శించడానికే శ్వేతపత్రం తీసుకొచ్చినట్టుందని మండిపడ్డారు. అసలు విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించేదే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో డిస్కంలు కుప్పకూలాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది ఎవరు? చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయిన స్థితిలో కూడా యూనిట్కు ₹7 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. నా హయాంలో 7.6% పెరిగింది. నా హయాంలో కోవిడ్ లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో కోవిడ్ లేదు. చంద్రబాబు నాయుడులో ఉక్రెయిన్ యుద్ధం లేదు. లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోల్ సప్లైలో ఇష్యూలు లేవు. లేదా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా సప్లై చేసే ఇష్యూస్ ఏం లేవు. ఇవన్నీ లేకపోయినా ఆయన హయాంలో పెరిగినటువంటి డిమాండ్ 7.6% అయితే ఇవన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటిది 25% పెరిగిందనేటువంటిది స్పష్టంగా ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు. ఈరోజు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే పెరిగినటువంటిది మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.